ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉంటుంది తప్ప రాజకీయాలకు ప్రజాసేవకు రిటైర్మెంట్ ఉండదన్నారు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లోని మానకొండూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మానకొండూరు మండల సర్పంచుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను అభినందించారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదని, ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్లిపోవాలని సూచించారు. వినోద్ కుమార్ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చామని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చే 10 నెలల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా లోకానికి కళ్యాణి లక్ష్మి ₹1,00,000 పాటు కులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళ విశ్వాసాలు. రైతులకి ప్రతి క్వింటాలు ఎంఎస్పీతోనే ₹500 బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని పొందారు. ప్రతి ఇంట్లో మహిళకి ₹2,500 ఇస్తామని చెప్పారు. అంటే ఒక ఇంట్లో అత్త కోడళ్ళు ఇంతమంది ఉంటే, అత్త ఉంటే ముసలామె ఇంతమంది ఆడలు ఉంటే అన్ని ₹2,500 ఇస్తామని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ. రేపు చూడాలి ఇవన్నీ అమలు చేయడానికి మన బాధ్యత కాదా? ఇలా ఓడిపోయిన రాజకీయ పార్టీగా ఇంట్లో కూర్చుంటామా? మన బాధ్యత కదా. ఎందుకంటే మనం ఓడగొట్టడానికి ఇవన్నీ చెప్పింది, మరి అవన్నీ అమలు పరిస్తేనే వాళ్ళ అధికారంలో ఉండేటువంటి నైతిక